హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్‌లీ గాయ్స్, ఈరోజు వీడియోలో ఏంటనుకుంటున్నారా? టైటిల్ చూసేసారు కదా! అండ్ ఒక అమ్మాయిని ఎంతమంది ఇష్టపడ్డా కూడాను, సో ఆ అమ్మాయి ఇష్టపడేది మాత్రం ఇలాంటి మగవాడిని. సో ఎవరు ఏంటి తెలుసుకోవాలని ఉంది కదా! మీకు కూడా ఐ థింక్ నేను కూడా అలా ఉంటే ఐ థింక్ నన్ను కూడా ఇష్టపడతారు కదా అనే థాట్ కూడా మీకు స్టార్ట్ అవుతుంది కదా! 100% అనమాట. నిజంగా చెప్తున్నాను. సో అమ్మాయిలు ఇష్టపడేది ఇలాంటి అబ్బాయిని అనమాట. పక్కాగా రాసి పెట్టుకోండి. మీలో నేనేమైతే చెప్తున్నానో అలానే మీరు బిహేవ్ చేస్తే మాత్రం మీరు ఇష్టపడే ఎవరైనా సరే మీకు ఫిదా అయిపోవాల్సిందే ఆ అమ్మాయి ఇంక అంతే. అందులో డౌట్ కూడా 1% కూడా తీసుకోవద్దు. నేను చాలా హానెస్ట్‌గా, జెన్యూన్‌గా చెప్తున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు మీరు. అండ్ కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లైక్, షేర్, కామెంట్ కూడా చేసేసేయండి. ఒక అమ్మాయిని ఎంతమంది ట్రై చేస్తున్నా కూడాను, ఎంతమంది ఇష్టపడుతున్నా కూడాను, ఆ అమ్మాయి ఇష్టపడేది మాత్రం ఇలాంటి పర్సన్‌నే అనమాట. వాళ్ళెవరు అంటే ఆ అమ్మాయికి ఎవరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇంపార్టెన్స్ అనేది ఎవరిస్తున్నారు. ఎంతోమంది లవ్ చేస్తున్నారేమో కావచ్చు. బట్ పర్సనల్‌గా ఈ అమ్మాయికి ఇవ్వాల్సిన ఇంటెన్షన్ కానీ, ఈ అమ్మాయికి ఇవ్వాల్సిన అటెన్షన్ కానీ సో అది ఎవరిస్తున్నారు మెయిన్‌గా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఎవరిస్తున్నారనేదే చూజ్ చేసుకుంటది అనమాట. సో అంటే ఏ విషయంలో అయినా కానీ, ఏదైనా కానీ తనకొక ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా? తన మాటల్ని ఒక వాల్యుబుల్‌గా తీసుకుంటున్నారా లేదా? ఇవన్నీ కరెక్ట్‌గా టెస్ట్ చేస్తారు గర్ల్స్. సో కాబట్టి అలాంటి వాళ్ళకి తొందరగా అట్రాక్ట్ అయిపోతారు గర్ల్స్. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే టైమ్ పాస్ చేసేవాళ్ళు కాదు, టైమ్ ఇచ్చేవాళ్ళు అమ్మాయిలకి కావాలి అనమాట. సో చాలా మందిని చూస్తూ ఉంటాము. సో సమ్ టైమ్స్‌లో ఏదో ఒక టైంలో అలా వచ్చి మాట్లాడేసి ఏదో ఒక కాల్ మాట్లాడేసాం అయిపోయింది ఇంతటితో ఈ రోజుతో, లేకపోతే ఒక మెసేజ్ పడేసాం అయిపోయింది ఈ రోజుతో అని టైమ్ పాస్‌గా బిహేవ్ చేసే క్యాండిడేట్స్ కాదు అమ్మాయిలకి కావాల్సింది. ఎనీ టైమ్ తనకి అవైలబుల్‌గా ఉండే పర్సన్ కావచ్చు. అలాగే ఇంకోటేంటంటే తనకి టైమ్ ఇచ్చి తనతో స్పెండ్ చేసే పర్సన్ కావాలని అమ్మాయి కోరుకుంటుంది అనమాట. యాక్చువల్లీ చాలామంది గర్ల్స్ ఏంటి అంటే ఇష్టపడుతున్న అమ్మాయితో చాలా టైమ్ స్పెండ్ చేయాలని చూస్తూ ఉంటారనమాట. సో అది అమ్మాయి అడగాల్సిన అవసరం లేదు. నువ్వు నాకెందుకు టైమ్ ఇవ్వట్లేదు అని ఒక అమ్మాయి అడుగుతుంది అంటే ఆ పర్సన్ వేస్ట్ క్యాండిడేట్ అనమాట అవతల వాళ్ళు. అంటే ఆళ్ళ అమ్మాయి అడిగే రోజు తెచ్చుకోకూడదు అసలు. ఆ టైం నువ్వే ఇచ్చేయాలి. ముందుగానే ఇచ్చేయాలనమాట. నీ టైం ఎంతవరకు నీ టైం నువ్వు ఇవ్వగలవో అంత టైం డేలో ఆ అమ్మాయికి కేటాయించాలి నువ్వు. నీ వర్క్స్ నువ్వు చూసుకుంటూనే ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ నీ గర్ల్ ఫ్రెండ్‌కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కూడా నువ్వు ఇస్తూ ఉండాలి. టైం ఇవ్వాలి, మాట్లాడాలి అనమాట. సో అవి ఎవరైతే చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి తొందరగా అమ్మాయి సరెండర్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకోటేంటంటే జాగ్రత్తలు చెప్పేవాళ్ళనమాట. సో ఇది కూడా చాలా సీరియస్‌గానే తీసుకోండి. యాక్చువల్లీ ఇది చాలామంది చేయకపోవచ్చేమో కానీ బట్ కొంతమంది జెన్యూన్ గర్ల్స్ ఖచ్చితంగా చేస్తారండి. అంటే ఆ అమ్మాయికి ఖచ్చితంగా నువ్వు బయటకు వెళ్తున్నా కానీ, లేదంటే వస్తున్నా కానీ, ఏదైనా పని చేస్తున్నా కానీ, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. సో ఇలాంటివన్నీ కొన్ని చెప్తూ ఉంటారనమాట. కేరింగ్ తీసుకుంటూ ఉంటారు చాలామంది. బట్ అలాంటి పర్సన్స్‌కి అమ్మాయిలు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో అంతేగాని సో చాలామంది పొగరు చూపిస్తూ, ఇగో చూపిస్తూ, యాటిట్యూడ్స్ చూపించే బాయ్స్ కూడా చాలామందే ఉన్నారు అనమాట. వర్కౌట్ అవ్వదు. మీరు అలా చూపించారనుకోండి సో నా పొగరుకో, లేకపోతే నా యాటిట్యూడ్‌కో, లేకపోతే నా అందానికో, లేకపోతే నా డబ్బుకో పడిపోతారనుకుంటే నో వే ఛాన్సే లేదు. పడితే పడతారేమో కానీ ఎక్కువ రోజులైతే మీతో ట్రావెల్ చేయరనమాట వాళ్ళు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే బై ఛాన్స్ నువ్వు ఆ అమ్మాయిని బాధ పెట్టినా కూడాను మీరు సారీ చెప్తున్నారా లేదా అనేది కూడా గమనిస్తుంది. ఖచ్చితంగా అనమాట. ఐ థింక్ ఇది చాలామంది చేస్తున్నారు. ఐ థింక్ నేను చాలా మెచ్చుకోవాలి అనమాట కొంతమంది అబ్బాయిలని. ఎందుకంటే గొడవ ఏదైనా కావచ్చు. అస్సలు ఏమాత్రం ఇగో లేకుండా వాళ్ళు వెంటనే సారీ చెప్పేస్తూ ఉంటారు కదా! నిజంగా అలాంటి వాళ్ళని కళ్ళకద్దుకొని తీసుకోవచ్చనమాట. సో, అలాంటి పర్సన్స్ అండ్ ఐ థింక్ గర్ల్స్ మీ లైఫ్‌లో ఉంటే అస్సలు పోగొట్టుకోమాకండి. ఎందుకంటే బాధ పెట్టడం అనేది ఎవరు కావాలని చేయరు. బై ఛాన్స్ బాధ పెట్టినా కూడాను ఐ థింక్ నా వల్ల బాధపడింది కదా అని చెప్పేసి ఏమాత్రం పొగరు చూపించకుండా స్పాట్‌లో సారీ చెప్పేస్తారు చూసారా? జెంటిల్‌మెన్ గాయ్స్ అనమాట. అలాంటి గాయ్స్ అనమాట. వాళ్ళకి చాలా అట్రాక్ట్ అయిపోతారు గర్ల్స్ మీకు తెలుసో లేదో కానీ. సో, అంటే సిట్యుయేషన్ ఏదైనా కావచ్చు. ఒక చిన్న సారీ చెప్తే ఏమవుతుంది తను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అనే థాట్‌తో కొంతమంది చెప్తారు. కొంతమంది చెప్పరు అనమాట. బట్ నేను చెప్పేదేంటి అంటే మీరు ఎవరైనా కానీ ఆ అమ్మాయికి సారీ చెప్తున్నారా లేదా? సిట్యుయేషన్ ఏదైనా నెగెటివ్‌గా వెళ్ళినా, ఒక బ్యాడ్ వర్డ్ మాట్లాడినా, లేదా తనను బాధపడేలాగా, హర్ట్ అయ్యేలాగా బిహేవ్ చేసినా కూడా సారీ చెప్తున్నారా లేదా అనేది అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి ఈక్వాలిటీ కంపల్సరీ ఉండాలి మీలో. అట్ ద సేమ్ టైమ్ నువ్వు ఆ అమ్మాయిని పట్టించుకుంటున్నావా లేదా? ఆ అమ్మాయికి అప్పుడప్పుడు సర్ప్రైజింగ్‌గా ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా లేదా కూడా
కొంచెం ఎక్సైటింగ్‌గా ఉంటుందనమాట. గర్ల్స్‌కి ఎప్పుడు కూడాను లైఫ్ పార్ట్నర్‌తో బోరింగ్ రాకూడదు. అంటే ఏంటి అసలు ఇతనితో ఉన్నా కూడా నాకు ఆ ఫీలింగ్ హ్యాపీనెస్ రావట్లేదు అని ఒక ఇది ఎప్పుడు కల్పించకూడదు అనమాట. అలా ఒక ఎక్సైటింగ్‌గా కావచ్చు, ఒక ఇంట్రెస్టింగ్‌గా కావచ్చు, ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలి అనే తపన కానీ ఒక అమ్మాయికి రావాలి. సో, అలా వచ్చింది అంటే మాత్రం మీరొద్దన్నా వాళ్ళు వదిలిపెట్టరు. అట్ ద సేమ్ టైమ్ సర్ప్రైజింగ్ ప్లాన్స్ గురించి కూడా నేను మీకిప్పుడు చెప్తున్నాను. సో, అప్పుడప్పుడు ఎవరైతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కోసం ఏమైనా కొంచెం సర్ప్రైజింగ్‌గా ప్లాన్ చేస్తూ ఉంటారో, సో, అలాంటి వాళ్ళని అమ్మాయిలు లైక్ చేస్తూ ఉంటారనమాట. అట్ ద సేమ్ టైమ్ తనతో భవిష్యత్తు బావుంటుంది అని వన్స్ ఒక అమ్మాయి ఫిక్స్ అయిందంటే మీతోనే ఆగిపోతుంది ఆ అమ్మాయి. ఇంకా అదర్ ఆప్షన్‌కి వెళ్ళాలని కూడా అనిపిచ్చదు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఎమోషనల్ సపోర్ట్ అనమాట. సో, ఎమోషనల్ టైమ్‌లో చాలామంది అంత కేరింగ్‌గా ఉండరు అనమాట. అండ్ నేను స్టార్టింగ్‌లో చెప్పాను చూసారా? సో, ఒక అమ్మాయిని ఎంతమంది ట్రై చేస్తున్నా కూడాను, కొంతమంది బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, ఏదో ట్రై చేశామా, వెళ్ళిపోయామా అన్నట్టుగా కొంతమంది బిహేవియర్ ఉంటుంది. బట్ కొంతమంది బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, తను ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, అది కోపంగా ఉందా, లేకపోతే బాధలో ఉందా, సో, ఏ మూడ్ స్వింగ్స్ తనకున్నాయనేది సో, దాన్ని అర్థం చేసుకొని సిట్యుయేషన్‌కి తగినట్టుగా అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఉంటారు చూసారా? సో, అంటే అమ్మాయి బాధపడుతున్నప్పుడు ఒక ఎమోషనల్‌గా హెల్ప్ చేయటం కానీ, సపోర్ట్ చేయటం కానీ, అంటే ఓదార్చటం ఏదైతే చేస్తూ ఉంటారో, అలాంటి అబ్బాయిలని అమ్మాయిలు ఎక్కువగా కోరుకుంటారు అనమాట. సో, నేను చెప్పినవన్నీ నిజంగా హానెస్ట్‌గా చెప్పేస్తున్నా గాయ్స్. మీలో ఈ క్వాలిటీస్ ఉంటే మాత్రం మీకెవరైనా పడిపోవాల్సిందే అనమాట అమ్మాయిలు. ఇంక అందులో డౌట్ అయితే లేదు అనమాట. సో, గైస్ ఇవి అనమాట నేను ఈరోజు చెప్పాలి అనుకున్నాను. అండ్ మీకు బాగా హెల్ప్ అయింది వీడియో ఎండ్ వరకు చూసారు కాబట్టి ఐ థింక్ ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో, థాంక్ యూ సో మచ్. బై.